మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయని, ప్రజలపై త్వరలో విద్యుత్ పిడుగు పడబోతుందంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డీఎస్ఎస్ విధానం ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. రూరల్ డిస్కంలను అదానికి కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్న ఆయన ఆర్డీఎస్ఎస్ విధానాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుందని చెప్పుకొచ్చారు. సామాన్య ప్రజలపై పెను భారం మోపుతున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పాతరేయడం ఖాయమన్నారు. తెలంగాణ తొందరలోనే పూర్తిగా చీకట్లోకి నెట్టబడుతుంది. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం తొందరలోనే ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రైతుల పాలిటనే కాదు, తెలంగాణలో ఉచిత విద్యుత్ పొందుతున్న అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణలో ఇవాళ విద్యుత్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి నెత్తిపైన కూడా పిడుగు పడబోతుంది ఈ ఆర్డీఎస్ఎస్ పథకంతో. అల్టిమేట్గా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి చేసే కుట్ర. దీన్ని ప్రైవేటీకరణ చేయాలి. ఇప్పుడు ఆయన పథకం ఉంటుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా రైతులు కావచ్చు, విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. మనం బతుకు చీకట్లు చేసే కాంగ్రెస్ పార్టీని తీసుకుని బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉంది.